హలో అండి విజ్ఞాన్ గారు. పోసాని కృష్ణమురళి గారు ఒక పార్టీకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన పెద్దల గురించి ఏది పడితే మాటలు మాట్లాడినందుకు గాను పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వివిధ ప్రాంతాలలో ఒకేసారి వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం వల్ల ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకి, ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి తిప్పుతున్నారు. కొన్ని దగ్గర కాస్త ఊరట లభిస్తున్నట్లుగా బెయిల్ వస్తుంది, ఇంకొన్ని చోట్ల ఇంకా రావాల్సింది. ఈసారి అలా లేకపోతే కనుక నేను సూసైడ్ చేసుకుంటాను అని పోసాని కృష్ణమురళి గారు అన్నట్టుగా వార్తలు. నిజంగా అన్నారా? ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, పోసాని గారిని అరెస్ట్ చేశారు అనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇప్పటిదాకా తెలియదు. వీళ్ళు చెప్పే కారణాలకు అరెస్ట్కి సంబంధం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. అందుకు నేను అన్న ఇప్పటివరకు తెలియదు అని. రీజన్ నువ్వు ఎవరో తిట్టావంట కదా అంటే, తిట్టిన వాళ్ళు కంప్లైంట్ చేయాలి, నన్ను తిట్టాడండి అని. అయితే క్రిమినల్ కేసు అన్న వేయాలి, లేదా సివిల్ కేసు అన్న వేయాలి. సివిల్ కేసు ప్రకారంగా ఏమొస్తుంది? పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుంది. క్రిమినల్ కేసు ఏ సందర్భాల్లో వర్తిస్తుంది? నువ్వు ప్రెసిడెంట్ని తిట్టినా, జడ్జిని తిట్టినా, కలెక్టర్లను తిట్టినా, ఇట్లా కొంతమంది అంటే లైక్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ని తిట్టినా, ఇలాంటివి ఉంటే నీకు క్రిమినల్ కేసులు నమోదవుతాయి, లేదా మతపరంగా ఇలాంటివన్నీ చెబుతాయి. సో ఇప్పుడు పోస్ అనేది నెక్స్ట్ సివిల్ కేసుకు వస్తుంది. ఈ కేసులో నువ్వు అర్ధరాత్రి పూట ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి హడావిడిగా అదేంటిది పక్క రాష్ట్రం తీసుకెళ్ళి రాత్రిపూట జడ్జిని లేపి పొద్దున్నే రిమాండ్కి వేయాల్సినంత సివియర్ కాదు ఇది. నోటీసులు పంపి ఏమయ్యా ఇలా వాగావంట ఇష్టం వచ్చినట్టు, ఏంటి నీ కథ అని అడిగితే, అలా కాదండి యాక్చువల్గా ఇలా జరిగిందండి. అలా ఎలా వాగుతాను అంటే, నేను మతి స్థిమితం లేదండి, లేదా నాకు పిచ్చి పట్టిందండి, లేదా ఐఎమ్ సారీ అండి ఆ రోజు నాకు అలా అనిపించింది, లేదా నువ్వు శిక్షార్హుడివి 3 నెలలు జైలు వేస్తున్నావు పో ఇకనైనా మారు. ఇవి జరిగే పరిణామాలు. ఇలా కాకుండా ఇదొక వేధింపు. నెక్స్ట్ ఇప్పుడు కేసు పెట్టింది ఎవరెవరు అసలు వాళ్ళు ఎవరికి తెలియదు, జస్ట్ ఏదో పెట్టేశారు కాబట్టి. సరే ఫస్ట్ ఒక కేసు మీద అరెస్ట్ అయ్యావా, నిన్ను జైల్లో వేసాం. తెల్లారేసరికి ఇంకోటి వస్తున్నాడు పీటీ వ్యారెంట్ అని. అంటే ఆ వారం నువ్వు ఆ జైల్లో ఉన్నావు అనుకో, జైల్లో ఉన్నారు అంటే నీకు కొన్ని పర్సనల్ అవసరాలు కూడా ఉంటాయి. ఇప్పుడు నీకు అండర్వేర్ కావాలన్నా, బ్రష్ కావాలన్నా, పేస్ట్ కావాలన్నా, బ్లేడ్ కావాలన్నా నువ్వు ఎవరిని పడితే వాళ్ళని అడగలేవు. మీ ఆవిడనో లేకపోతే మీ కొడుకునో వీళ్ళకేగా చెప్తావు, ఇంకెవరికి చెప్తా, నీ తల్లినో. ఇది సంగతి. లేడీస్ అయినా అంతే, కొంచెం శానిటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకైనా సరే, అందరిని అడగలేరు అది. సో ఇప్పుడు తెల్లారితే మా వాళ్ళు వస్తారు కదా, ఏదన్నా ఇబ్బంది ఉంటే నేను అడగాలి అనుకునే టైంకి నువ్వు ఆ జైల్లోనే ఉండట్లా. వెంటనే ఎవడో వచ్చి పీటీ వ్యారెంట్ వేయడం, మళ్ళీ అక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంకొక జైలు, ఆ ఇంకో జైలు కాస్త ఇంకో ఊరు, ఆ ఊరిలో పోలీసులు అరెస్ట్ చేసి ఓ రాత్రంతా పెట్టి మళ్ళీ తెల్లారేసరికి మెడికల్ టెస్ట్లకు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కోర్టులో సబ్మిట్ చేస్తే ఆయన మళ్ళీ 14 రోజులు రిమాండ్ చేయడం. అక్కడ నుంచి ఇంకో జైలు. పోనీ అక్కడన్నా ఉన్నావా అంటే మళ్ళీ తెల్లారి ఆ రాత్రి ఆడ పడుకున్నావు అంతే, పొద్దున్న లేచి బ్రష్ చేసుకునే లోపే ఇంకోరు వస్తారు పీటీ వ్యారెంట్ అని. మళ్ళీ అక్కడ నుంచి నిన్ను తీసుకొని కస్టడీకి తీసుకెళ్ళి రాత్రంతా మళ్ళీ విచారించి మళ్ళీ పొద్దున్నే ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి 12 గంటలకు 2 గంటలకు అక్కడ లోకల్ కోర్టులో సబ్మిట్ చేస్తే అక్కడ మళ్ళీ 14 రోజులు రిమాండ్. ఇలా 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 తిప్పుతున్నారు. బేసిక్గా లా ప్రకారంగా ఏముంది అంటే, 2 డిఫరెంట్ రాష్ట్రాల్లో ఒకే సమస్యకి సంబంధించిన కేసు అయితే 2 అటాచ్ చేస్తే సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళుద్ది. ఒకే రాష్ట్రంలో వివిధ ప్లేసుల్లో ఒకే అంశానికి సంబంధించిన కేసులు నమోదైతే అవన్నిటినీ కూడా ఎవరైతే ఫస్ట్ అటాచ్ చేశారో, అరెస్ట్ చేశారో వాటికి అటాచ్ చేయాలి, తిప్పడానికి లేదు రూల్ ప్రకారంగా. కానీ ఇక్కడ భిన్నంగా జరుగుతుంది. అదే ఇబ్బందికరం. పైగా మనం చూస్తున్నాం క్లైమేట్ కండిషన్స్, ఎంత ఎండలు మండిపోతున్నాయి. ఆయనకి డయాబెటిక్ పేషెంట్ అంట, బీపీ షుగర్లు ఉంటాయి. మరోపక్క 60 years, ఆయనకి 60+ years. ఈ ఏజ్లో ఇన్ని కాంప్లికేషన్స్ మధ్య ఇలా తిరగడం అనేది కష్టమే కదా. సో ఇలా తిప్పి ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు, ఓ టైప్ ఆఫ్ చిత్రహింస. ఇది చాలా మానసిక. అఫ్ కోర్స్ అంతే. అంటే నిన్ను అలా తిప్పొచ్చు, తప్పులేదు. ఎప్పుడు నువ్వు ఫస్ట్ నీ చైన్ దొంగతనం కేసులో నేను నాంపల్లిలో అరెస్ట్ అయ్యా, ఓకేనా. ఏపీలో కూడా మా ఉంగరం కొట్టేశాడండి మా ఇంటికి వచ్చి పెళ్ళికి వచ్చి అని మళ్ళీ అక్కడ కేసు పెడితే నేను అక్కడ తీసుకెళ్ళాలి. దట్ ఈస్ ఎ డిఫరెంట్ క్రైమ్. మళ్ళీ కర్నూలులో అవునండి మొన్న మా పెళ్ళికి వచ్చినట్టే ఉన్నారు, అలాగే మా మంగళసూత్రం వెతికెళ్ళాడండి అని చెప్తే అక్కడ. అలా డిఫరెంట్ క్రైమ్స్లో వెళ్ళాలి. ఇక్కడ డిఫరెంట్ క్రైమ్స్ జరగాల, ఒకే టైప్. అది కూడా క్రైమ్ కాదు, ఒక టైప్ ఒక సివిల్ కేసుకి సంబంధించి డిఫరెంట్ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే తిప్పేస్తున్నారు.
ఇక్కడ బాధ్యతలు మనోభావాలు హా, అంతేనా? అంతే. సో ఇలా చేసరికి వీళ్ళు రాజకీయ కక్ష సాధింపు అని అందరికీ అర్థమయ్యి వీళ్ళు ఇప్పుడు పోసాని గారికే సింపతి పెరుగుతుంది. అవును. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతా, నాకు ఇట్లా ఉన్న జడ్జి గారికే చెప్తున్నాడు. మీరు నన్ను వేధిస్తున్నారండి. ఇప్పుడు నేను ఒక ఆయన తిట్టాను అంటున్నారు, మీరు ఆయన వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ తిట్టు తీవ్రత ఎంతుందో దానికి ఆయన ఎంతగా బాధపడి ఉంటాడో అది మీరు క్యాలిక్యులేట్ చేసి నాకు శిక్ష చేయండి, తప్పులేదు. లేదా అసలు ఆయన నన్నేమన్నాడో నన్ను అడగండి, నేనేమన్నానో తర్వాత చెప్తా. ఫస్ట్ ఎవరన్నారు, తర్వాత నేనేమన్నానో, వి విల్ ఫైట్. అలా కాకుండా నన్ను ఇలా 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 వేధిస్తుంటే ఇది ఏ చట్టం కిందకి వస్తుంది, ఏ న్యాయం కిందకి వస్తుంది ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి, 2 రోజుల్లో కనుక నాకు ఇవన్నీ క్లియర్ అవుతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని డైరెక్ట్ సవాల్ విసురుతున్నాడు. అండ్ ఇక్కడ పోసాని గారినే ఎందుకు అందరు సమర్థిస్తున్నారు అంటే, నువ్వెవరినైతే తిట్టావో వాళ్ళ మీద కేసు వేయలా, ఓకేనా, అంటే వాళ్ళే నా మీద కేసు వేయలేదు అంటే నన్ను ఫేస్ చేసే ధైర్యం ఇంకా వాళ్ళకి రాలేదు కాబట్టి నేనే హీరోని ఇక్కడ అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నాడు. ఆబ్వియస్లీ జనాలు కూడా దానికే ఓటేస్తున్నారు. ఇప్పుడు అవతలోడు కూడా వచ్చి అవునండి మమ్మల్ని పలానా అన్నందుకు మేము ఇలా కేసు వేసామంటే అది అక్కడక్కడ నడిచి అదేదో అయిపోతుంది అంతే. అలా కాకుండా ఇది డిఫరెంట్గా జరుగుతూ ఉంది. అదే అంటున్నా, మనోభావాలు ఇక్కడ బాధితులుగా ఉన్నాయి. ఒకటే కేసు, ఒకదానికి సంబంధించిన విషయమే, డిఫరెంట్ పీపుల్ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు అందుకోసం తిప్పుతూ ఉన్నారు. బట్ లీగల్ గా కూడా ఇది కరెక్ట్ కాదు అంటున్నారు కొంతమంది న్యాయ. ఎగ్జాక్ట్లీ, అంటే అదన్నీ అటాచ్ చేయాలి ఒకే దానికి. డిఫరెంట్ క్రైమ్స్ అయితే యూ కెన్ గో ఇన్ డిఫరెంట్ వేస్, బట్ డిఫరెంట్ క్రైమ్ కాదు అలా. ఓకే, ఇప్పుడు ఏంటి నిజంగానే బాధపడిపోతున్నారా పోసాని గారు నిజంగా అన్న మాటలా? హీఈస్ రియల్లీ సెన్సిటివ్. అఫ్ కోర్స్ తను నిజంగానే బాధపడుతున్నాడు, తనే కాదు ఎవరున్నా అలాగే బాధపడతారు. అండ్ ఈ అంతకంత స్ట్రాంగ్ అవుతారు వాళ్ళు. ప్రధాన పోసాని గారు కాస్త స్ట్రాంగే, ఇలాంటి వాటిని ఆయన ఫేస్ చేసే ధైర్యం ఉంది, ఆయనకి మనోధైర్యం కూడా ఉంది. కానీ ఎందుకు అంత విసిగిపోతున్నారు? ఎందుకంటే మరి విసిగిపోరా, అది మామూలు విసుక ఏమైనా అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు పిల్లల్ని చూసేటట్టు కూడా లేదు. ఆవిడ జైలుకి వస్తుంది, ఏంటండి ఇదో మా ఆయనకి నేను పర్మిషన్ తీసుకున్నాను ఈ ఎగ్ కర్రీ తెచ్చాను, లేదమ్మా ఇప్పుడే కదా ఆ ఊరికి పట్టుకెళ్ళారు, ఓ నాయన సరే ఆ ఊరికి వెళ్ళాం, రాత్రి బస్సు ఎక్కువ లేదా కారు వేసుకున్నాం, ఇప్పుడే అమ్మ ఆ జైలుకి తరలించాం, ఇప్పుడు అటు వెళ్ళారు, ఇప్పుడే ఇటు వెళ్ళారు, మొత్తం ఆ 25 జైళ్ళు ఎలా ఉంటుంది అది సంగతి జరిగింది. కానీ ఇదే కేసులో ఇదే విషయానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ గారి మీద కూడా ఇదే అభియోగం ఉంటే ఆయన చాకచక్యంగా బయటకు బాగానే వచ్చారు. అవును, ఈయన ఎందుకు రాలేకపోతున్నారు? సేమ్ వర్షన్ కదా, సేమ్ వర్షనే. కాకపోతే రామ్ గోపాల్ వర్మ గారి ఆయన లీగల్ గా చాలా గట్టిగా ఫైట్ చేశాడు, ఆయన అరెస్ట్ అవ్వాల. ఆయన అరెస్ట్ చేసే ధైర్యం చేయలే. అరెస్ట్ అయ్యి ఉంటే వీళ్ళు ఇలాంటి పనులే చేసేవాళ్ళు. ఆయన అరెస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఆయన దాన్ని కట్ చేయించుకున్నాడు. ఇప్పుడు పోసాని గారికి కూడా ముందే విషయం తెలిస్తే ఆయన 2 రోజులు పరారీలో ఉండి మంచి అడ్వకేట్ని పెట్టుకొని తర్వాత హ్యాపీగా మళ్ళీ బయటకు వచ్చి తిరిగేవాడు. ముందే అరెస్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు చేసేస్తున్నారు. సో తెలియకుండానే అరెస్ట్ జరిగింది. తెలియకుండానే జరిగింది. తెలిస్తే వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉండి తప్పించుకునేవాళ్ళు. సో చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్.